హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. ఈ 2 ప్రసాదాలతో మీ ముందుకు వచ్చేసాను. అంటే నిన్న ఒకటి చేశాను, ఇవాళ ఒకటి చేశాను. నిన్న ఏం చేశానంటే కొబ్బరి అన్నము ప్రసాదం, 3వ రోజు కొబ్బరి అన్నం అనమాట. ఇవాళ 3వ రోజు కొబ్బరి అన్నం. రేపు అల్లం గారెలు వేస్తాను, మీకు ముందు చూపిస్తాను, నేను చెప్పడానికి చెప్తున్నాను. 3వ రోజు కొబ్బరి అన్నం ప్రసాదం ఎలా చేస్తాము? కొబ్బరి అన్నం వండేసేయాలి. మామూలుగా ఒక డబ్బాడు అన్నం వండానండి. ఒక గ్లాసుడు బియ్యం వేసి అన్నం వండాను. ఒక కొబ్బరికాయ కొట్టాను. ఆ కొబ్బరికాయ ఒక చిప్ప పట్టింది అంతే. ఒక చిప్ప, గ్లాసుడు బియ్యం. అన్నం ఉడికిపోయింది, తీసేసాను. బూలి ముగ్గుట్లో తిరగమాత వేసాను. అన్నీ మామూలే. తిరగమాత అనగానే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసాను. ఇంగు వేసేసాను, కరివేపాకు వేసేసాను. అన్నీ వేసేసి ఇంత కొంచెం ఉప్పు వేయాలి. అన్నంలోనే ఉడికేటప్పుడు ఉప్పు వేయండి, ఇంత పసుపు వేయండి, రవ్వంత పసుపు వేసేసి ఈ తిరగమాత వేసేసాం కదా, ఆ తిరగమాతలోనే కొబ్బరి గ్రైండ్ చేసేసి అందులో వేసేసి 2-3 సార్లు తిప్పేసి అన్నం అంతా అందులో వేసేసేయండి. తిరగమాత వేసేసి కలిపేస్తే అదే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. తర్వాత కొబ్బరి అన్నం రెసిపీ అయిపోయాక అల్లం గారెలు ఎలా చేయాలో చెప్తాను. రేపేమో వీడియో పెడతాను. అల్లం గారెలు ఏం చేస్తాము, నానబెట్టాలి. 1 గ్లాసున్నర బియ్యం పప్పు నానబెట్టేసి అది తెల్లారేదాకా నానాక తెల్లారి గ్రైండ్ చేసేసి బాగా, గారెల పిండి తెలుసు కదా, మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలి. అదే గట్టిగా ఉండి మళ్ళీ పలుకుగా ఉంటే అది వేరు, ఆ టేస్ట్ వేరు. ఇది మెత్తగా గ్రైండ్ చేసేసి గట్టిగా గ్రైండ్ చేసి తీసేయాలి. అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి ఇందులో ఆ రోట్లో అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి. వెట్టి గ్రైండర్లో వేస్తానండి నేను. అలా వేసేసి బాగా కలిపేసి ఇంత నూనెలో వేసేయటం. గారెలు ఎలా వేస్తామో అలాగే అల్లం గారెలు రెడీ. 3వ రోజు ప్రసాదం, 4వ రోజు ప్రసాదాలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2 రోజులు కలిపి పెడుతున్నాను, 2 రోజులు కలిపి పెట్టేస్తున్నాను. నిన్నటిది మొన్నటిది ఒకరోజు, ఇవాళది రేపటిది ఒకరోజు పెడదామని అలా చేస్తున్నాను. బాయ్ బాయ్. ఇదిగోండి, అన్నం వండేసాను. ఒక డబ్బాడు వేసి బిరుసుగా ఉండాలి అన్నం వండేసి బూర్ల ముక్కుట్లో తిరగమాత వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసేసి ఇలా చెయ్యాలి. బూర్ల ముక్కుట్లో వేసేయాలి. కొబ్బరి గ్రైండ్ చేసి తిరగమాతలోనే వేసేసి కాసేపు కలిపాక ఈ అన్నం వేసేసి అంతే, తీసేయటమే. కొబ్బరి అన్నం రెడీ. ఇవాళ నైవేద్యం, అమ్మవారికి నైవేద్యం, 3వ రోజు నైవేద్యం కొబ్బరి అన్నం. అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యం సమర్పించాను. వీడియో కూడా లోపల వీడియో ఉంటుంది, చూసి అందరూ లైక్ చేయండి, ఆశీర్వదించండి. సమర్పణస్తు పరశురాం పాద విషయాన్ని ముఖ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొబ్బరన్నం నైవేద్యం సమర్పయామి. దుర్గా దేవతార్పణమస్తు, సర్వదేవతార్పణమస్తు.
ఇది గారెల పప్పు, అల్లం గారెలు వేయాలి కదా ఇవాళ, అది రుబ్బుతున్నాను. ఇది చిన్న గ్రైండరు, వెట్ గ్రైండరు చిన్నది, అందుకని కొంచెం కొద్దిగా వేసి రుబ్బాల్సి వస్తుంది. డబ్బన్నర పప్పే పోసాలండి. నలగాలిగా బాగా మెత్తగా నలగాలి, గట్టిగా నలగాలి. ఇదిగోండి గారెల పిండి. అల్లం పచ్చిమిరపకాయలు వేయలే, గారెలో వేస్తాను. ఇవేమో ఆవడలకి చేశాను. ఈ అల్లం పచ్చిమిరపకాయలు ఏం చేశాను, పెరుగులో కలిపాను. ఒక పళ్ళెంలో పెరుగు పోసి ఈ ఆవడలు వేశాను. అయితే ఇందులో తిరగమాత వేసాను. శనగపప్పు, మినపప్పు వేయలేదు. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, రవంత, మెంతులు వేసేసి ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి తిరగమాత పెట్టేసి ఇందులో వేసేసాను. ఇప్పుడు గారెలు వేస్తున్నాను. ఇందులో అల్లం పచ్చిమిరపకాయ వేసాను, గ్రైండ్ చేసి అల్లం పచ్చిమిరపకాయ వేసాను పెరుగులో. ఉప్పు ఎలాగో వేస్తాం కదా. అలా వేసేసుకోవాలి. చూడండి బాగున్నాయా? ఇవి ఆవడలు. ఇప్పుడు గారెలు వేస్తాను. అట్లా వేడివే పెరుగులో వేసేసేయాలి. ఇవి అల్లం గారెలు, ఇదేమో ఆవడలు, పెరుగు ఆవడలు. ఇప్పుడు పూజ చేసి నైవేద్యం పెడతాను. మా అమ్మగారు మా నాన్నగారు అండి ఆ ఫోటోలు. అది ఒకళ్ళు 3 సంవత్సరాలు అయింది, ఒకళ్ళు సంవత్సరం అయింది పోయి. సరే వాళ్ళకు కూడా నైవేద్యం పెడతాను, పూలు పెడతాను. ఇవన్నీ మా దేవుళ్ళు అలమారులో పెడతాను. ఇవన్నీ పెడతాను. ఈ యువతల వైపు మామూలు దేవుడు పెడతాను. నైవేద్యం హస్తోపృక్షాళం పాదోపృక్షాళం ముఖ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గారెలు, పెరుగు వడలు నైవేద్యం సమర్పయామి. ఓం ప్రణయ స్వహ, ఓం అపాన స్వహ, ఓం పాన స్వహ, మధ్య ఉదపాన సమర్పయామి. హస్తోపృక్షాళం పాదోపృక్షాళం ముఖ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సర్వదేవతార్పణమస్తు, దుర్గార్పణమస్తు, నైవేద్యం సమర్పయామి.